వెల్కమ్ బ్యాక్. ఇంక ఇది ట్రిప్లో లాస్ట్ డే అనమాట. సో దీనికంటే ప్రీవియస్ వ్లాగ్స్ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను అటాచ్ చేస్తాను, ఆర్డర్లో చూడండి. సో మేము స్టార్ట్ అయింది ఫస్ట్ పాండిచేరి అండ్ నెక్స్ట్ అరుణాచలం, తర్వాత కంచి, ఇంకా తిరుపతి, ఇంకా లాస్ట్కి అయితే శ్రీకాళహస్తి వచ్చాము. సో ఇక్కడ ఇది మేము తీసుకున్న స్టే అనమాట. అక్కడ నుంచి నైటే స్టార్ట్ అయ్యాం. సో నైట్ వచ్చి పడుకొని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్నా అనమాట వీడియో. సో స్టే చూపిస్తున్నా. ఎంత బాగుందంటే అసలు మేము ఉన్న స్టే ఇది జస్ట్ 450 రూపీస్. నమ్ముతారా? అసలు మేము అన్ని రూమ్స్లో అన్ని ప్లేసెస్లో ఉన్న స్టేస్ అన్నీ ఒకెత్తు, ఇది ఒక్కటే ఒకెత్తు. ఎంత బాగా నచ్చిందంటే మాకు. సో అందరు హ్యాపీగా పడుకున్నారు నైట్, చాలాసేపు పడుకున్నారు. రూమ్స్ కూడా మస్తు నీట్గా ఉండే. అండ్ ఇంకా బయట లొకేషన్ గురించి చెప్తే అదైతే నెక్స్ట్ లెవెల్. సరౌండింగ్ మొత్తం కొండలు, నేచరు, అండ్ ఇంకా ఎంత తక్కువ కాస్ట్ అస్సలు మేము బిలీవ్ కూడా చేయలేదు. చాలా ఫ్రీగా తీసుకున్నాం. రూమ్స్ కూడా మాకు ఒక్క రూమ్ సరిపోతుంది, అయినా కూడా ఇంకా ఫ్రీగా అన్నట్టు టూ రూమ్స్ అట్లా తీసుకున్నాం. మొత్తం 4 రూమ్స్ తీసుకున్నాం మేము. చాలా కంఫర్ట్గా ఉండే, మస్తు ఉండే. అండ్ ఇంకా పిల్లలు ఉంటే అయితే ఆడుకోవడానికి సూపర్ ప్లేస్. బయట అయితే ఎంత ప్లేస్ ఉందంటే మంచి గార్డెన్ లాగా ఉంది. ఇంకా ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఫుల్ ర్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా మా డాడీ మా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపిస్తున్నాడు. ఆ గడ్డి అదంతా కోసి వాటికి పెడుతున్నారు ఫుడ్ లాగా. సో నేను చూద్దామని చెప్పేసి ఇంకా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆ రూమ్స్ అవన్నీ అట్లా వచ్చాను ఇక్కడికి. సో నేను మా పిల్లలు మేము ఫాస్ట్గా రెడీ అయిపోయామన్నమాట. సో ఇంకా మమ్మీ వాళ్ళు రెడీ అవుతున్నారు, మాకు టైం ఉంది. సో అందుకే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దాం, సరౌండింగ్ చూద్దాం అన్నట్టు ఇట్లా వచ్చాము. గిన్నునేంద్ర బాబు మేమైతే రూమ్స్ కి వచ్చాం. చూడండి ఎన్ని ర్యాబిట్స్ ఉన్నాయో. బొమ్మ డాగ్స్ ఉన్నాయి చూడండి. హార్స్ ఉంది. ఇంకా అక్కడ అన్ని ఉన్నాయి. అరే ఇది డక్కేనా బొమ్మనా? డక్కే, అది బొమ్మ డక్. అది బొమ్మనా? ఇది మట్టి మొత్తం తినేస్తుంది. మట్టి అని సపరేట్గా పెట్టాలంటే సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళే ముందు ఇట్లా ఇంకా ఇక్కడ చూసాక మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా మేము అందరం కూడా ఎక్కేసి ఇట్లా ఆడుకున్నాం దీనిపైన. మస్తు అనిపించింది. ఇక్కడైతే నిజం చెప్తున్నా ఎంత బాగుందంటే, ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఒక 10 days అయినా కూడా మంచిగా ఉండొచ్చు ప్రశాంతంగా. అంత బాగుంది. అంటే అన్ని రోజులు ఉండంలేండి, బట్ చెప్తున్నా ఊరికే ఒక 2-3 days ఉన్న మైండ్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. సరౌండింగ్స్ మొత్తం కొండలు, అసలు గ్రీనరీ, ఇంకా అందులోనూ ఇంకా ఈ స్టే ఎంత బాగుందంటే అంత బాగుండే. ఇక్కడ దాదా ఎక్కువ ఎక్కువ ఆపడాడు. హాయ్ ఫ్రెండ్స్.
హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్. చెప్పు. ఒక గుడ్ ఆడుతున్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా సైతున్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా నేనున్నా, ఇంకా సైతున్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా అన్న, ఇంకా అమ్మమ్మ, ఇంకా డాడీ. చలో 40 years బ్యాక్ 40 సంవత్సరాలు ముందు పడతావురా మంచి మంచి కూర్చుంటాడు. ఇంక ఇక్కడ టైం కొంచెం స్పెండ్ చేసిన తర్వాత కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా టెంపుల్కి వెళ్ళాము. దర్శనం అయితే మస్త్ అయింది. ఎంత బాగా అయిందంటే అసలు టెంపుల్ లోపల నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన శ్రీకాళహస్తి, నాకు అస్సలు గుర్తుకులేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. ఎంత బాగుందంటే అన్ని దేవుళ్ళు ఆల్మోస్ట్ శివలింగం ప్రతిష్ఠించారు ఇక్కడ. ఈవెన్ యముడు, చిత్రగుప్తుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి ఆ టెంపుల్లో. ఇంకా మేము రాహుకేతు పూజ చేసుకున్నాం. చాలా బాగా అయింది. పంతులు గారు అయితే మల్టీ టాలెంటెడ్. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అన్నీ ఫారినర్స్ వచ్చినా కూడా ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో, హిందీలో. అండ్ మా ముందు కేరళ వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం మలయాళంలో కూడా చెప్తున్నాడు. అస్సలు మస్తు చేపించిండు పూజ అయితే. సో ఇంకా పూజ అయిపోయింది. సో ఇంకా రూమ్కి వచ్చేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. సో ఇదే మేము ఉన్న స్టే అనమాట. కైలాస సదన్ పక్కన గంగా సదన్ అవన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి. సో ఆ స్టేస్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా అందులో స్టే చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ వస్తేప్పుడు భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది పైన కొండ పైన. సో దీంట్లోకి మనం టెంపుల్లో నుంచి కూడా రూట్ ఉంటుంది, పైన స్టెప్స్ ఉంటాయి, అట్లా కూడా రావచ్చు. బట్ మేము వెళ్ళేటప్పుడు వచ్చాము ఈవినింగ్. సో ఈవినింగ్ వచ్చింది ఎంత మంచిదైందంటే లొకేషన్ అయితే మస్తు క్రేజీ అనిపించింది. ఈవినింగ్ సన్సెట్ టైంలో ఎంత బాగా కనిపించిందంటే, సో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. సో టెంపుల్ నుంచి మనకు అంత అర్థం కాదు. సో పైనుంచి చూస్తే అబ్బా ఇంత పెద్దగా ఉంటుందా టెంపుల్ అని చెప్పేసి అనిపించింది. మనకి టెంపుల్లో నుంచి ఒక ప్లేస్లో పైన గోపురాలన్నీ చూపిస్తారనమాట ఒక పర్సన్. సో అక్కడ మిస్ అయినా సరిగ్గా కనిపించని వాళ్ళు ఈ పైనకు వస్తే మస్తు కనబడతాయి గోపురాలు. సో నాకు ఈ వ్యూ పాయింట్ అయితే చాలా నచ్చింది. పక్కా మిస్ అవ్వకుండా వెళ్ళండి శ్రీకాళహస్తి వెళ్ళిన వాళ్ళు. అసలు భక్త కన్నప్ప ఏంటి, ఆయనకి ఇక్కడ టెంపుల్ ఏంటి అంటే, నేను ఇక్కడ షార్ట్ అండ్ స్వీట్లో చెప్తా ఆయన స్టోరీ. సో ఆయన రియల్ నేమ్ వచ్చేసి తిన్నడు అనమాట. ఇక్కడ శ్రీకాళహస్తి నియర్లోనే ఫారెస్ట్లో జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తుండే అప్పట్లో. సో అట్లా ఒకరోజు జంతువులను వేటాడడానికి ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శివలింగం అయితే ఆయనకు కనిపిస్తుందంట. సో ఇంకా దానికి డైలీ పూజలు చేస్తూ ఇతను వేటాడిన జంతువుల మాంసం ఇంకా నైవేద్యం లాగా శివుడికి పెట్టేవాడంట. సో అట్లా డైలీ చేస్తుండే అంట. చేస్తున్నప్పుడు ఒకరోజు శివుడికి ఈయన భక్తి ఎంత ఉందో పరీక్షిద్దాం అని చెప్పేసి ఒక కన్నులో నుంచి బ్లడ్ కారుతుందంట. ఈయన నైవేద్యం సమర్పించడానికి వచ్చినప్పుడు ఆ మాంసం తీసుకొని వచ్చినప్పుడు ఒక కన్నులో నుంచి బ్లడ్ కార్చడం స్టార్ట్ చేస్తాడంట శివుడు. అదే టైంలో ఈ భక్త కన్నప్ప ఏం చేస్తాడంటే అది బాధ భరించలేక చూడలేక ఆయన బాణంతో ఆయన కన్ను తీసేసి ఆ శివునికి ఆ కన్ను ప్లేస్లో పెడతాడంట. అండ్ అదిలా పెట్టగానే శివుడు ఏం చేస్తాడు, ఇంకో కన్నులో నుంచి కూడా బ్లడ్ కార్చడం స్టార్ట్ చేస్తాడంట. అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాక అతని కాలు బొట్టన వేలు ఆ ప్లేస్లో గుర్తు కోసమని పెట్టుకొని ఇంకొక కన్ను తీసి కూడా పెట్టేస్తాడంట. అప్పుడు ఆ శివుడు ఆయన ప్రేమని దానికి తట్టుకోలేక ఇంకా అతనికి మోక్షం కలిగిస్తాడంట. సో అతని పేరు యాక్చువల్గా తిన్నడు అనమాట. కాకపోతే అట్లా 2 కళ్ళు శివుడికి ఇచ్చేయడం వల్ల కన్నప్ప అని చెప్పేసి పేరు వచ్చిందంట అతనికి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్కి వచ్చినాం. ఒకసారి అటు చూడండి, సిటీ మొత్తం శ్రీకాళహస్తి చూడండి ఎట్లుందో. ఒకసారి సిటీ మొత్తం చూడండి. అక్కడ కొండలు అన్నీ ఉన్నాయి చూడు, అసలు మీకు లైట్ గా కనబడుతుంది. ఇంకా
ఆ కాలాస్తి మొత్తం కొండలు మొత్తం లైట్ గా పడుతుంది చూడండి. చూడండి కొండలంతా లైట్ గా పడుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నాకైతే దమ్ వస్తుంది. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. ఎవ్రీ శివరాత్రికి పక్కా భక్త కన్నప్ప మూవీ వస్తుంది. మా డాడీ అయితే పక్కా చూస్తాడు, ఎందుకంటే మా డాడీకి చాలా ఇష్టం భక్త కన్నప్ప అంటే. శ్రీకాళహస్తి వస్తే మాత్రం పక్కా ఈ కొండపైకి రండి, భక్త కన్నప్ప టెంపుల్ దగ్గరికి. ఎంత మంచి వ్యూ దొరుకుతుందంటే మీకు. సో ఈ కొండలు, ఈ నేచర్ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ శివపార్వతుల విగ్రహాలు ఒక ఎత్తు. ఇక్కడ రీల్స్, పిక్స్, సెల్ఫీస్ దిగాలనుకున్న వాళ్ళకైతే ఎంజాయ్ పండుగ అట్లుంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. మాకైతే మంచి పీస్ ఆఫ్ టైం దొరికింది ఇక్కడ. మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసినాం. మేము వచ్చింది ఈవినింగ్ కదా, సో సన్సెట్ టైము. సో ఇంకా మీరు ఫోన్లో చూసిన దానికి మేము రియల్గా చూసిన దానికి ఇంకా బాగా అనిపించింది. చాలా బాగుండే ఇక్కడైతే. ఒక మంచి మెమొరీ అన్నమాట ఇది. సో చాలా మంచి టైం స్పెండ్ చేసాం మేమైతే అక్కడ. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే నేను రికార్డ్ చేయలేదు. మిల్క్ కోవా తీసుకున్నాం మేము. శ్రీకాళహస్తి ఫేమస్ అన్నమాట పాలకోవా. సో ప్యూర్ మిల్క్తోని రెడీ చేస్తారనమాట ఇక్కడ, ఆవు పాలతోనే. సో అదైతే మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని వెళ్ళండి. సో మేము వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాము. దాని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను నేను, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ షార్ట్ వీడియో. ఇంకా నైట్ అయిపోయింది, మేము ఇంకా రిటర్న్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఆల్మోస్ట్ అంతా నైట్ జర్నీయే చేసాము మా ట్రిప్ మొత్తంలో. ఇంకా ఇదే లాస్ట్ అనమాట, లాస్ట్ డే. ఇంక ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా నైట్ అంతా జర్నీ చేసి హైదరాబాద్కి వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది. సో ఇంకా ఇది వీడియో అనమాట. ప్రీవియస్ వ్లాగ్స్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, పక్కా అన్ని వ్లాగ్స్ చూడండి. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.